నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. దేవునిగుట్ట తండా వద్ద గల సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం. నల్గొండలో లయన్స్ భవనందు పిఎస్పి లయన్స్ క్లబ్ సెమినార్. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండా వద్ద గల సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఉదయమే ఆలయానికి భక్తులు చేరుకుని స్వామివారికి అభిషేకాలు, కాగడహారతి, గణపతి హోమం, అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో బాలాజీ, గిరి మహిళా భక్తులు పాల్గొన్నారు. వీడియో తీస్తున్నా ఒక పక్కకు ఇది ఛానల్ వేసేది వస్తున్నా అగో ఈ పాలు తీసుకోండి, పాలు తీసుకోండి. అది ఎవరికన్నా ఇచ్చి కెమెరా కాసేపు నువ్వు ఓకే, అయితే ఇద్దరం వస్తాం. ఏది రానేది వస్తుందండి, రాలేదండి, ఇద్దరం వస్తాం. మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎత్తిపోతలో జలకళను సంతరించుకుంది. ఎగువన వర్షాలు భారీగా పడుతూ ఉండడంతో వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంటోంది. ఎత్తిపోతలో 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. జలపాత అందాలు చూసేందుకు సందర్శకులు ఎత్తిపోతలో చేరుకుంటున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి తెల్లవారుజామున స్వామివారి అభిషేకాలు, 108 కలశాలతో స్వామివారికి కలశ అభిషేకం నిర్వహించారు. గీతా పారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందని, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని భక్తులు గురు పౌర్ణమిగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దేవాలయాన్ని దర్శించారు. ఆలయానికి ఆయనకు సాయిబాబా దేవాలయ కమిటీ పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి దొడ్డి సుధాకర్, దొడ్డి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, కోశాధికారి కర్ణాటి జనార్దన్, పానుగంటి మల్లయ్య, ఉమ్మడి భద్రయ్య, జైపాల్ రెడ్డి, అల్వాల్ రెడ్డి, కర్ణాటి పురుషోత్తం, నీల పాండ్రయ్య, సోమ నరేందర్, నీల సంజయ్ కుమార్, దామోదర్ రెడ్డి, సముద్రాల కృష్ణయ్య, మహిళా భక్తులు, సభ్యులు పాల్గొన్నారు.
రానున్నట్టు ఇక్కడ కనబడుతూ ఒకే మీరు తీసుకొని చేతులని చూసుకొని సభ్యులు ఉంటాం కనబడి పూర్తికి పోతారే చేయి హోమంతో దిగాలి ఓం ఓం అగ్ని స్వాహా అమ్మగారు మంత్ర పదార్థం పెట్టి శ్రీ కర్ణాటక దినాకర్ గారు, శ్రీ దొడ్డి అశోక్ గారు, శ్రీ శ్రీరామ్ ధర్మయ్య గారు, శ్రీ అల్లుపల్లి జయపాలరెడ్డి గారు, శ్రీ కొత్త సుబ్బారావు గారు, శ్రీ దీప దామోదరెడ్డి గారు, శ్రీ విజయవాడ నరేంద్ర గారు, సూర్యపల్లి చంద్రబాబు గారు, దామర నరహరి గారు, కర్ణాటక పురుషోత్తం గారు, చక్కగా శ్రీ నీల పాటలయ్య గారు పరమపతి సుబ్రహ్మణ్య
శ్రీ చందంపేట మండలంలోని చిత్రియాల గెజెటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందిన రామావత్ చందూలాల్ పదవీ విరమణ సమావేశం ఆదివారం దేవరకొండ పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన రామావత్ చందు నాయక్ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమారుడు రామావత్ గిరిధర్ కుమార్, కోడలు ప్రియాంక, కూతురు ఇస్లావత్ భవానీ, అల్లుడు మల్లేశ్వర నాయక్, కూతురు గీతాంజలి, అల్లుడు కుమార్, బంధుమిత్రులు, ఉపాధ్యాయులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయని మాధవరెడ్డి, ఆలంపల్లి నరసింహ, పవన్ కుమార్, దేవరకొండ ఎంఈఓ మాతృనాయక్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామ్సింగ్ నాయక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మనవళ్లు, మనవరాలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నలభై ఒక్క సంవత్సరాల 6 నెలల కాలం విద్యా వ్యవస్థలో వివిధ స్థాయిలో పనిచేసినటువంటి మన రమావత్ చంద్రులాల్ గారు ఈరోజు ఈ గురు పూర్ణిమ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఉద్యోగ విరమణ సన్మాన పత్రాన్ని బహుకరిస్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సన్మాన పత్రం చదివిన వెంటనే భవాని గారు, తర్వాత కుమార్, గీత గారు రెడీగా ఉండాలి, స్టేజ్ మీదకి రండి. దీని తర్వాత గిరిధర్, ప్రియాంక. చప్పట్లండి. ఒక తండ్రిగా పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టరు జనుడు ఆ పుత్రుని కనుగొని పొగడగ నాడు పొందుల సుమతి అని సుమతి శతకంలో బద్దెల గారు చెప్పినట్లుగా నిజమైనటువంటి సంతోషము ఆ పిల్లలు ప్రయోజకులైనప్పుడు. థ్యాంక్ యూ సార్. ముగ్గురు కదా అంటే ముగ్గురు కూతుళ్ళు నరసింహ నాకు అక్కడే దోచుకుంటా అని చాలా సంతోషం. అలాంటి బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని, మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ సత్సంబంధాన్ని కొనసాగించడం చంద్రులాల్ గారి యొక్క ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనంగా భావిస్తూ గారు నాకు ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి చంద్రలాల్ కలిసి ఉన్నాను. నేను చదువుకునే రోజులు ప్రైమరీ స్కూల్ నుంచే చంద్రలాల్ వారి బామ్మది గోపి నాయకు నేను ఒకటే రూమ్లో ఉండి చదువుకుంటుండే. అప్పుడు రాజ్యాలక్ష్మికి పెళ్లి కూడా కాలే. ఇంకా ఆయన పెళ్లి కాకముందే మేము ఒకటి దగ్గర చదువుకున్నాం, ఒకటి రోజులు. ఆ రోజు నుంచి చాలా కుటుంబ పరంగా నాకు ఆ కుటుంబంలో ఇంటింటి అలా ఇంట్లో అందరితోటి నేను చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో కలిసి తిరిగిన వ్యక్తిగా వారితో అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది. చంద్రలాల్ గారు ఒక పద్ధతిగా ఉండేటువంటి మనిషి. ఏ మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఆయన పద్ధతి, ఆయన స్కూలు, ఆయన పని, ఈ 3 విద్యాలలో చాలా సిన్సియర్గా వారు అనేక 41 సంవత్సరాల 41 సంవత్సరాల 6 మాసాలు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి మరి ఎక్కడ కూడా ఇంత కంప్లైంట్ లేదు ఆయన మీద. అనేక సంవత్సరాలుగా ఈ ఉద్యోగ వ్యవస్థలో పనిచేసినటువంటి చంద్రలాల్ గారి మరి రిటైర్మెంట్ ఫంక్షన్లో నాకు కూడా ఇవాళ పాల్గొనరు. ఇంకో అదృష్టం ముందే మా నరసింహ చెప్పినట్టు నిజంగా ఇలా గురు పౌర్ణమి అది అందరికి తొందరగా అదృష్టం. అసలు మా చంద్రలాల్ అన్నది నిజానికి మరి గురు పౌర్ణమి రోజు మనందరుగా గురువును పూజించేటువంటి గురు పౌర్ణమి రోజు వారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉండడం ఇక యాదృచ్ఛికమే కావచ్చు, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కావచ్చు. మరి వారికి అందరికీ కూడా అది మంచి జరగాలని నా భగవంతుడు ప్రార్థిస్తూ వారి సర్వీస్లో అనేకమైనటువంటి మరి మరి పనిచేసినటువంటి సందర్భాల్లో అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేసిన వాళ్ళు ఉన్నటువంటి ఒక కుటుంబ పరంగా కూడా కుమారుడు, కుమార్తె, అల్లుడు అందరూ కూడా మంచిగానే సెటిల్మెంట్ ఉన్న వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. చంద్రులాలని కూడా ఇప్పటికి ఏం పని లేదు, నాయమని ఉండే పని అంతమంది ఉద్యోగంలో ఉండేది, నాయకుడు ఉండేది. కానీ అవజల బాబు అప్పుడు ఉద్యోగస్తులు భయపడకుండా ఆటోమేటిక్గా ఉండేది, ఏం భయపడకపోయేది.
ఇప్పుడే డైరెక్ట్గా ఉండవచ్చు. ఇక గతంలో రాజ్యలక్ష్మి గారు మరి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచ్గా పనిచేశాం. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఉమ్మడి చంద్రంపేటకు సర్పంచ్గా కూడా వారికి ఆ యొక్క అవకాశం వచ్చింది. ప్రజలందరూ మేలు చేసినారు. చాలా కష్టాలు కూడా పడ్డది పాపం. సో ఇప్పుడు ఆ కష్టాలు ఏమి లేవు, నేను ఉన్నాయి కాబట్టి మీకు ఆ కష్టాలు లేవు, ఇబ్బంది లేవు. కొంత తెలిసిన ఆయనకు వచ్చిన సమస్య ఉంది, ఆ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తా. మీకు ఆ బాధ లేదు. మంచిగా హ్యాపీగా భార్య భర్తలు ఇద్దరుగా మన పిల్లలతో మనవడు మనవాళ్ళతో ఆడుకొని అంతో కొంత పార్టీకి పనిచేసి ఏమైనా ఉంటుంది. గురు పూర్ణిమ సందర్భంగా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని నల్గొండ పట్టణం శివాజీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. వానలు సమృద్ధిగా పడి పంటలు పుష్కలంగా పండాలని ఆయన కోరారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది ఆనందంగా జీవించాలని ఆయన అన్నారు. ఎలాంటి విపత్తులు రాకుండా ఎళ్లవేళ్లా ప్రజలకు రక్షణగా సాయిబాబా ఉండాలని కోరారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఉచిత వైద్య శిబిరం నల్గొండ రోహిత్ చెవి ముక్కు గొంతు కంటి హాస్పిటల్ లేజర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రామన్నపేటలో నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో అధిక సంఖ్యలో పట్టణ మరియు మండల పరిసరాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వారికి ఉన్న సమస్య పరిష్కారం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రోహిత్ యాజమాన్యం డాక్టర్ ఎమాన్యుయల్, డాక్టర్ రోహిత్, డాక్టర్ నితీష పాల్గొన్నారు. ఒకసారి లైన్ పెట్టి చూస్తున్నట్టు సార్ ఎలా స్మార్ట్ వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఈరోజు నల్గొండలో లయన్స్ భవనందు పిఎస్టీ లయన్స్ క్లబ్ సెమినార్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో నకిరేకల్ క్లబ్ నుండి బి ప్రకాష్ రావు మరియు సూర్యచంద్రరావు, శివకోటి ఆంజనేయులు, ఎన్ రామ్మోహన్ రావు మరియు నవ్య క్లబ్ నుండి ఎన్ రమాదేవి పాల్గొని సర్టిఫికేట్లను పొందారు. ఈ ప్రోగ్రాంకు నల్గొండ జిల్లాలోని అన్ని క్లబ్బులు పాల్గొన్నాయి. లయన్స్ క్లబ్ ముఖ్యులు హాజరయ్యారు.
వ్యారీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కూడా వ్యారీ అవుతుంటుంది. నాకు తెలిసి మా దగ్గర ఇంటర్వ్యూ చేసే ఇది అఫీషియల్ విజిట్, డీజీ అఫీషియల్ విజిట్. చాలా మంది ఎజెండా ఫాలో అవ్వాలి. ఇది చాలా గుర్తు పెట్టుకోండి. డీజీ అఫీషియల్ విజిట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ చార్టర్ రైట్. డీజీ అఫీషియల్ చాలా విజిట్ ఈ మధ్యలో తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు డీజీ అఫీషియల్ కూడా చాలా విజిట్ ఉంటుంటాయి. డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఎక్కడ నుంచో వెహికల్ తీసుకొచ్చి కూర్చుంటబెట్టి వాళ్ళ మీటింగ్ లో కూర్చుంటబెడతాం. తర్వాత ప్రెసిడెంట్ మీటింగ్ కోఆర్డినేట్ చేస్తారు, ఫ్లాగ్ ఇన్వోకేషన్ చేస్తారు, తర్వాత ప్రెసిడెంట్ వెల్కమ్ చేస్తారు. ప్రెసిడెంట్ వెల్కమ్ చేసిన తర్వాత మన మైక్ ను మన ప్రొసీడింగ్స్ మొత్తం డిస్ట్రిక్ట్ గవర్నర్ హ్యాండ్ ఓవర్ చేయాలి. డీజీ ఆఫీసర్ మనమే నిర్ణయించేది, మన సెక్రటరీ కోర్టు వీళ్ళు మాట్లాడమని వాటి మాట్లాడుతున్నారు. మనం వెల్కమ్ అడ్రస్ చెప్పేసి ప్రెసిడెంట్ కి ఇస్తే గవర్నర్ కి ఇస్తే గవర్నర్ ఆ రోజు మన పీఓడి మీటింగ్ ను కండక్ట్ ఆర్గనైజ్ చేస్తారు. అందులో ఆ తర్వాత మనకి ఇచ్చిన మళ్ళీ మనకు హ్యాండ్ ఓవర్ చేసిన అబ్జర్వేషన్స్ అన్ని చెప్పేసి కోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ కంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ చార్టర్ నైట్స్ మీటింగ్ గవర్నర్ మిగతా ప్రొసీడింగ్స్ నిర్వహిస్తారు. కంక్లూడ్ చేయాలి. ఇది ఓన్లీ జనరల్ బాడీ, ఇది అఫీషియల్. ఇది అఫీషియల్ విచ్ ఆర్డర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ చేసిన ప్రెసిడెంట్ వెల్కమ్ అండ్ సెక్రటరీ రిపోర్ట్ అండ్ ప్రొసీడింగ్స్ ఓకే సార్. ఇంకొక 2 మినిట్ ఒక 5 మినిట్స్ ఒక మీటింగ్ రికార్డ్ అని చెప్తాను. అనుకోవచ్చు అది ఇంపార్టెంట్, ఇది చాలా మంది తెలుస్తుంది. మీటింగ్ రికార్డ్ అండ్ సో ప్రిపేర్ ఫర్ మీటింగ్ రావాలంటే ఏం చేయాలి? చాలా మొదలు రావాలి. గెస్ట్ వచ్చినాక మనం రావాలి. మనమే మొదలు కొట్ట ముందు వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు. కొన్నిసార్లు గవర్నర్ అంతా కూడా కంట్రోల్ ఉండట్లేదు. అది విచిత్రం జరిగిన సంఘటనలు ఉన్నాయి. సో ప్రిపేర్ ఫర్ దట్ ఎజెండా, చీఫ్ ఎజెండా. మంచి డ్రెస్ లో రండి. ఇప్పుడు నేను ఇది వేసుకురాకపోతే నన్ను కొడతారా? సతీష్ గారు లోపల రానియరా? ప్రభాకర్ గారు అమర్నాథ్ విలువరా? పిలుస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ డిగ్నిటీ, ఇట్ ఈస్ ఎ డెకోరం, ఇట్ ఈస్ ఎ హ్యావ్ టు మెయింటైన్ ద డ్రెస్. అలా కాకుండా టీ షర్ట్ వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని వచ్చి ప్రిసైడింగ్ గంట కొట్టినాం అనుకున్నా హౌ యూ ఫీల్? మెంబర్స్ మీ మీద గౌరవం ఉంటుందా? యూ హ్యావ్ టు బి డ్రెస్ ఇన్ ఎ గుడ్ ఫీల్. ఎదుటి వాళ్ళకి మంచిగా వెల్ బిగినింగ్స్ అవుతారు అంటారు. నేను చూడంగానే నీ మీద పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోవాలి. డ్రెస్ ఇన్ ఎ వెల్. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ణి మండల కేంద్రంలో ఘనంగా మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి 82వ జన్మదినోత్సవాన్ని మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఖర్గే కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గొప్పవని, వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేక్ కట్ చేసిన మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ గారు, మాజీ ఎంపీపీ బద్యా నాయక్, జోకోరా సొసైటీ చైర్మన్ దసరా, డీసీసీ గల్లీకి గంగా ప్రసాద్, వర్ణి మండల ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబు, వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి జన్మదినం సందర్భంగా వారి మరిన్ని కాలాల పాటు ఆయన జీవితమంతా కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా సేవ చేస్తూ వచ్చిందో అదేవిధంగా మరింత కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం భగవంతుడు ఆయన కలిగించాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మార్గదర్శకాల్లో కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారి ఈరోజు మన వర్ణి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు చిన్న కార్యకర్త స్థాయి నుంచి బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి అధ్యక్షుడి నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల దాకా మరి కేంద్ర మంత్రులు, రాజ్యసభలు ఎన్నో పదవులు అలంకరించి మరి ఒక పార్టీకి, మరి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధతతో, మంచి సంస్కారంతో, పవిత్రమైన హృదయంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలు ఎంతో చెప్పుకోదగ్గ, గర్వించదగ్గ విషయం. కాబట్టి మరి ఈరోజు వర్ణి మండల ప్రధాన కేంద్రంలో మా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు చేస్తూ తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. జై కాంగ్రెస్! మల్లికార్జున గారి నాయకత్వం! మల్లికార్జున గారి నాయకత్వం!
ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వేడుకలలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చల్లని చూపుతో రైతులు పాడి పంటతో, యువత శక్తి సామర్థ్యాలతో, మహిళలు ఆర్థిక స్వావలంబనతో, పేదల జీవన ప్రమాణాలు మెరుగుదలతో యావత్ తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవునిగుట్ట తండా వద్ద గల సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎట్టిపోతలకు వరద ప్రవాహం. నల్గొండలో లయన్స్ భవనందు పిఎస్టీ లయన్స్ క్లబ్ సెమినార్. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.